మనమైతే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం కదా. సో ఈ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో ప్రీవియస్ క్లాస్ వరకు సింధు నాగరికత గురించి అయితే మనం మన వీడియోస్లో అయితే చెప్పుకున్నాము. సో ఇవాళ వచ్చేసి దాని తర్వాత వేద నాగరికత, దీనినే ఆర్యుల నాగరికత అని అంటారు. సింధు నాగరికత తర్వాత నాగరికత వచ్చేసి వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత అంటారు. ఈ ఆర్యులు అంటే ఎవరు అని అంటే, ఆర్య అంటే అర్థం ఏంటి అంటే, ఆర్య అంటే అర్థము పూజ్యులు లేకపోతే గౌరవనీయులు అని అర్థం. పూజ్యులు లేదా గౌరవనీయులు. ఈ ఆర్యులు అనేవారు ఏ జాతికి చెందినవారు అని అంటే నార్డిక్ జాతికి చెందినవారు. ఏ జాతికి చెందినవారు? నార్డిక్ జాతికి చెందినవారు. ఆర్య అంటేనేమో పూజ్యులు గౌరవనీయులు అని అర్థము. ఈ ఆర్యులు ఏ జాతికి చెందినవారు అంటే నార్డిక్ జాతికి చెందినవారు అన్నమాట. ఈ ఆర్యులు కాలాన్నే వేదనాగరిక కాలము అని అంటారు. ఆర్య లేదా వేద నాగరికత కాలం అంటారు. అయితే దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి వచ్చేసి తొలివేద కాలము లేదా ఋగ్వేద కాలం. తొలివేద లేదా ఋగ్వేద కాలం అని. ఇది క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉన్న కాలం తొలివేద కాలం. నెక్స్ట్ వచ్చేసి మలివేద కాలం. మలివేద కాలం ఇది క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 సంవత్సరాల వరకు ఉంది. ఆర్య అంటే పూజ్యులు గౌరవనీయులు అని అర్థము. ఈ ఆర్యులు ఏ జాతికి చెందిన వారు అని అంటే నార్డిక్ జాతికి చెందినవారు. ఈ ఆర్యుల కాలాన్ని వేద నాగరికత కాలం అని కూడా అంటారు. ఈ కాలాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి వచ్చేసి తొలివేద లేదా ఋగ్వేద కాలము. ఇది క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. మలివేద కాలం అని వర్గీకరించారు రెండవది. ఇది క్రీస్తు పూర్వము 1000 నుంచి 600 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. అయితే ఈ ఆర్యులు గురించి చరిత్రకారులు, వీరి జన్మస్థలము వివిధ రకాలుగా చరిత్రకారులు అయితే అభిప్రాయపడ్డారు. అయితే ఈ వేదము అంటే అర్థం ఏంటి అని అంటే జ్ఞానం అన్నమాట. అంటే తెలియని విషయాన్ని తెలుసుకొని నేర్చుకోవటం. తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి జ్ఞానం అంటారు వేదము. ఇది విద్దనే మేము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. విద్ అనే సంస్కృత పదం నుంచి అయితే ఈ విద్ అనే సంస్కృత పదం నుంచి వేద అనే ఈ పదం అయితే వచ్చింది. సో ఈ వేద అనే పదం ఏంటి అంటే, వేదము అంటే ఏంటంటే జ్ఞానం, అంటే తెలియని దాన్ని నేర్చుకోవటం అన్నమాట. అయితే ఈ ఆర్యుల జన్మస్థలాల గురించి చరిత్రకారులు ఎవరెవరు ఎలా అభిప్రాయపడ్డారో చూద్దాము. ఈ ఆర్యుల గురించి చరిత్రకారులు వారి యొక్క జన్మస్థలం అనేది వివిధ ప్రాంతాలని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆర్యులు మన భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది ఒక రూపాన్ని ఇవ్వడానికి కారకులయ్యారు. ఆర్యులు మన భారతీయ సంస్కృతిని చక్కగా తీర్చిదిద్దడానికి కారకులు ఎవరు అని అంటే ఈ ఆర్యులే. ఈ ఆర్యుల గురించి వారి యొక్క జన్మస్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వివిధ చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాలను అయితే చెప్పారనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి సప్తసింధు ప్రాంతము అని చెప్పేసి ఎవరన్నారు అని అంటే ఏసి దాస్ గారు, అలాగే ఎడ్మండ్ లిచ్ ఏసీ దాస్ గారు, ఎడ్మండ్ లిచ్ గారు, వీరిది సప్తసింధు ప్రాంతం అంటే పంజాబ్ ప్రాంతం అని చెప్పేసి
ఏసి దాస్ గారు, ఎడ్మండ్ లిచ్ గారు అయితే పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంతం అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ గారు అయితే పేర్కొన్నారు. బాలగంగాధర్ తిలక్ ఇతని ఈ గ్రంథమైనటువంటి ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనే ఆర్యన్ అనే గ్రంథంలో అయితే ఈ మాట అయితే పేర్కొన్నారనమాట. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు ఆర్యులు అని చెప్పేసి. నెక్స్ట్ మధ్యాసియా ప్రాంతం అని చెప్పేసి మాక్స్ ముల్లర్ గారు అయితే పేర్కొన్నారు. మాక్స్ ముల్లర్ గారు ఆస్ట్రో హంగరీ ప్రాంతం అనేసి మెక్డొనాల్డ్ అలాగే డాక్టర్ గైల్ పేర్కొన్నారు. టిబెట్ ప్రాంతం అని స్వామి దయానంద సరస్వతి జర్మన్ ప్రాంతం వచ్చేసి ప్రొఫెసర్ డాక్టర్ పెంకా వీరైతే పేర్కొన్నారు. సైబీరియా ప్రాంతం వచ్చేసి మోర్గాన్ గారు పేర్కొన్నారు. రష్యా వచ్చేసి గార్డెన్ చైల్డ్ గోష్ నెహారియా సప్త సింధు ప్రాంతం అంటే పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చారు వీరి జన్మస్థలం అని చెప్పేసి చెప్పిందేమో ఏసి దాస్ గారు, ఎడ్మండ్ లీచ్ గారు. అలాగే వీళ్ళది మధ్యాసియా ప్రాంతం అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ గారు అయితే పేర్కొన్నారు. ఈ బాలగంగాధర్ తిలక్ గారి యొక్క గ్రంథమైనటువంటి ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ అండ్ ఆరియన్స్ అనే గ్రంథంలో అయితే ఈ మాటను అయితే పేర్కొన్నారు. వీరిది మధ్యాసియా ప్రాంతం అని. మన బాలగంగాధర్ తిలక్ని లోకమాన్య అని కూడా బిరుదుంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని కూడా బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చిన నినాదము. అలాగే బాలగంగాధర్ తిలక్ గారిని ప్రిన్స్ ఆఫ్ పేట్రియట్స్ అని కూడా అంటారు. అయితే మధ్యాసియా ప్రాంతం అనేది ఆర్యుల యొక్క జన్మస్థలం అని చెప్పేసి మాక్స్ ముల్లర్ గారు అయితే పేర్కొన్నారు. ఆస్ట్రో హంగరీ ప్రాంతం వచ్చేసి మెక్డొనాల్డ్ అలాగే డాక్టర్ గైల్ గారు అని చెప్పారు. టిబెట్ ప్రాంతం వీరి యొక్క జన్మస్థలం అని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి గారే గో బ్యాక్ టు వేదాస్ అని కూడా నినాదం ఇచ్చారు, గుర్తుంచుకోండి. జర్మన్ ప్రాంతం వచ్చేసి జర్మన్ ప్రాంతం నుంచి వచ్చారు వీరు అని చెప్పేసి ప్రొఫెసర్ డాక్టర్ పెంకా గారు అయితే పేర్కొన్నారు. వీరు సైబీరియా ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి మోర్గాన్ గారు పేర్కొన్నారు. రష్యా నుంచి వచ్చారు వీరి జన్మస్థలం అని చెప్పేసి గార్డెన్ చైల్డ్ గారు అలాగే ఘోష్ నెహారియా గారు అయితే పేర్కొన్నారనమాట. ఈ ఆర్యులు దస్యులను అంటే సింధు ప్రజలతో పోరాడి, దస్యులు అంటే ఎవరు అని అంటే సింధు ప్రజలు. ఈ సింధు ప్రజలతో పోరాడి సప్త సింధు ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకున్నారు. అందుకే దీనిని ఆర్యవర్తనం అని పిలిచారనమాట. ఆర్యవర్తనం అంటారు దీన్ని. అంటే ఆర్యులు అనేవారు సింధు ప్రజల మీద దండెత్తి వీరిని సింధు ప్రజల్ని దస్యులు అనేవారు అనమాట. ఈ సింధు ప్రజలతో పోరాడి సప్త సింధు ప్రాంతం అంటే వారు ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించారు కాబట్టి దీనిని ఆర్యవర్తనం అని అయితే పిలుస్తారనమాట. క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మనం తొలివేద కాలం లేదా తొలివేద ఋగ్వేద కాలం అని పిలుచుకున్నాము. అయితే ఋగ్వేదం ఆధారంగా చరిత్రను అయితే నిర్మించారనమాట. ఋగ్వేదం ఆధారంగా చరిత్రను అయితే ఈ ఆర్యులు పునర్నిర్మించారు. ఋగ్వేదం ఆధారంగా ఆర్యులు చరిత్రను అయితే పునర్నిర్మించారు. క్రీస్తు పూర్వము 1000 నుంచి 600 సంవత్సరాలు ఉన్న కాలాన్ని మలివేద కాలము అని అంటారు. దీనికి ఉన్న ఆధారాలు ఏంటి అని అంటే యజుర్వేదము, సామవేదము,
అధర్వణ వేదము, అలాగే బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు. ఇవి క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 సంవత్సరాల వరకు ఉన్న మలివేద కాలానికి అయితే ఆధారాలు అనమాట. ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కాలాన్ని ఋగ్వేదం ఆధారంగా అయితే పునర్నిర్మించారనమాట. తర్వాత 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు ఉన్న కాలంకి ఆధారాలు ఏంటి, మలివేద కాలానికి ఆధారాలు ఏంటి అంటే యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు అయితే మలివేద కాలానికైతే ఆధారాలుగా ఉన్నాయన్నమాట. తర్వాత ఆర్యులు మొట్టమొదటిగా ఆర్యులు సింధు ప్రాంతం మీద దండెత్తడానికి వచ్చినటువంటి దండయాత్రికుడి పేరు వచ్చేసి దివదాసుడు. దివదాసుడు ఆర్యులతో మొట్టమొదటి దండయాత్రికుడు అనమాట. ఇతను సింధు ప్రజల్ని ఓడించి అంటే మెలుహా ప్రాంతాన్ని అయితే ఇతను స్వాధీనం చేసుకున్నాడు. మొట్టమొదటి దండయాత్రికుడు అంటే సింధు ప్రజల మీదకి దండెత్తింది ఎవరు అని అంటే దివదాసుడు. ఇతను సాంబారా అనే వ్యక్తిని ఓడించి ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు అని అంటే మెలుహా అంటే సింధు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు అనమాట. సాంబారా అనే వ్యక్తిని ఓడించి దివదాసుడు సాంబారా అనే వ్యక్తిని ఓడించి మెలుహా ప్రాంతాన్ని అయితే స్వాధీనం చేసుకున్నాడు. అలాగే తర్వాత త్రిసదాస్యుడు అనే వ్యక్తి దండెత్తి సింధు ప్రజల్ని ఓడించాడు అనమాట. అందుకే ఇతనికి ఉన్న బిరుదు ఏంటంటే దాసుహత్య అంటారు. ఇతనికి ఉన్న పేరు ఏంటంటే దాసుహత్య అని ఇతనికి ఉన్న పేరు అనమాట. ఎవరికి అని అంటే త్రిసదాస్యుడికి ఉన్న బిరుదు ఏంటి అని అంటే దాసుహత్య. అంటే ఈయనేంటంటే ఈ త్రిసదాస్యుడు ఏంటంటే సింధు ప్రజల్ని అంటే స్వదేశీయుల్ని ఓడించాడు, అనేక మందిని చంపాడు. కాబట్టి ఇతనికి ఉన్న పేరు ఏంటంటే దాసుహత్య అని ఇతనికి ఉన్న బిరుదు అనమాట. అయితే ఋగ్వేద కాలంలో ఎక్కువగా యుద్ధాలు దేనికోసం జరిగేవి అని అంటే గోవులు లేకపోతే పచ్చిక బయళ్ళ కోసం అయితే జరిగేవి. గోవులు లేకపోతే పచ్చిక బయళ్ళ కోసం జరిగేవి. వీటినే గవిష్టి అనేవారు అనమాట. గవిష్టి అనేవారు. ఏ కాలంలో అంటే ఋగ్వేద కాలంలో ఎక్కువగా జరిగిన యుద్ధాలు దేనికోసము అని అంటే గోవుల కోసము లేకపోతే పచ్చిక బయళ్ళ కోసమే ఎక్కువగా యుద్ధాలు జరిగేవి. వీటినే గవిష్టి అని పిలిచేవారనమాట. సింధు ప్రజల్ని దస్యులు అని పిలుస్తారని గుర్తుంచుకోండి. అలాగే ఆర్యుల యొక్క మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరు అని అంటే దివదాసుడు అని గుర్తుంచుకోండి. ఇతను సాంబారా అనే వ్యక్తిని ఓడించి మెలుహా ప్రాంతాన్ని అంటే సింధు ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకున్నాడు. ఇతని తర్వాత వచ్చిన అతని పేరు వచ్చేసి త్రిసదాస్యుడు. ఇతను స్వదేశీని అంటే సింధు ప్రజలను ఓడించాడు, అందుకే అనేక మంది చంపాడు. అందుకే ఇతనికి దాసుహత్య అనేది పేరు వచ్చిందనమాట. వేద నాగరికత, ఆర్యుల నాగరికత అనే చాప్టర్లోకి అయితే మనం వచ్చేసాము. సో ఈ క్లాస్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకెవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అర్థం కాని చాప్టర్ని నేను మళ్ళీ ఒక్కోసారి రిపీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఈ క్లాసెస్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.